పూరా లోకల్. బుల్డోజర్లు ఎక్కిస్తారంట మీ మీద, ఎవరు ఎక్కించుకుంటారా? మూసికి అడ్డు పడితే ప్రక్షాళనకి. నేను చెప్తున్నా మూసీ విషయం కూడా చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా. మూసీ విషయంలో జరిగేది చాలా తీవ్రమైన అన్యాయం. ఎట్లా అంటే ఇప్పుడు 1,50,000 కోట్లు అన్నాడు. ఇప్పుడు దాని తర్వాత మొత్తం మూసీ ప్రజలు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు రాగానే మేము ఒక్క పైసా పెట్టాం, అంత ప్రైవేట్ వాళ్ళని తీసుకొస్తామంటే నేను క్లియర్ కడుతున్నా. అదాన్ని అంబాన్ని తీసుకొస్తే వీడికి హోటల్ పెట్టిస్తావు, సుందరీకరణ చేస్తావు, ఏదో ఎంటర్టైన్మెంట్ సంబంధించిన బిల్డింగ్లు కడతావు, ఓకే. మరి పేదోని ఇల్లు ఉండదు ఎట్లా? బఫర్ జోన్లో, మూసీ పరివాహక ప్రాంతంలో, అదే విధంగా ఎఫ్టీఎల్లో, మరి అదాని అంబాయిని ఉంటే ఎట్లా? ఇది కదా. ఇప్పుడు వాళ్ళే కూడా ఉండద్దు, మరి మొత్తం అక్కడ ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండాలి, నువ్వు ఓన్లీ పార్కులు చేసి వదిలిపెట్టాలి. మరి హోటల్ ఏంది, మాల్స్ ఏంది, అదే విధంగా ఏదైతే ఎంటర్టైన్ సంబంధించిన గిరికలు అవి ఇవి తీసుకొచ్చి పెడతా, ఆ కంపెనీ తీసుకొస్తా, ఈ కంపెనీ తీసుకొస్తా అంటే మూసీ నీ అయితే మీ ముత్తాత కట్టించట. మూసీ విషయం ఇప్పుడు కాదండి. ఇప్పుడు మూసీ ఎప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉన్న, ఏదైతే ఒకసారి హైదరాబాద్కు వరదలు వస్తే కూడా కంప్లీట్గా ఏదైతే మోక్షగుండం విశ్వేశ్వరయ్యని తీసుకొచ్చి ఒక కరకట్టలాగా కట్టిండు. మరి అదే కరకట్ట మేము ఏం చేసినాం అంటే